కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మునుపెన్నడూ లేని విధంగా భారీ మెజార్టీతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు విజయం సాధించారు. రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు ముఖ్య నేతలకు కీలక పదవులు దక్కనున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ ప్రస్తుత స్థితిగతులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. కరీంనగర్లో ఉన్న 13 నియోజకవర్గాలకు గాను 8 నియోజకవర్గాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో 5 నియోజకవర్గాలకే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ పరిమితం కావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కరీంనగర్ సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సీనియర్లలో మాత్రం ఇప్పుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అయితే రేవంత్ రెడ్డి నుంచి కాల్ రావడం జరిగింది. ఒకవైపు ఆ రేవంత్ రెడ్డి దగ్గరికి కూడా ఇప్పటికే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా వెళ్ళినట్టుగా చెప్పవచ్చు. అదేవిధంగా మంతని నియోజకవర్గం సంబంధించి శ్రీధర్ బాబు గతంలో మంత్రిగా కొనసాగడము, ఒకవైపు ఇప్పుడు ప్రస్తుతానికి 5 సార్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీధర్ బాబుకు కూడా మంత్రిత్వ శాఖలో ఒకవైపు ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గతంలో కరీంనగర్కి సంబంధించి ఎంపీగా గెలవడము, గతంలో ఎంపీగా గెలిచిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలవడంతో ఒకవైపు బీసీ సామాజిక వర్గానికి కావడంతో కూడా పొన్నం ప్రభాకర్కు మంత్రిత్వ శాఖలో చోటు దక్కే విధంగా ముందరికి పోతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. సీఎంగా ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజే ఒకవైపు కేబినెట్లో మాత్రం కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 2 మంత్రులుగా కూడా కొనసాగే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్కు ప్రభంజనం సృష్టించినట్టుగా ఒకవైపు 8 నియోజకవర్గాలు కూడా వాళ్ళ ఖాతాలో వేసుకోవడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం చాలా వరకు మైనస్గా అయిన పాయింట్లు అయితే చెప్పవచ్చు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే వాళ్ళకి సంబంధించిన స్వయం అపరాధం చేసుకున్నట్టుగానే కనబడుతుందని చెప్పవచ్చు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం ఎమ్మెల్యేలుగా ఎవరు కొనసాగారో వాళ్ళు ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించిన దళిత బంధు కావచ్చు, అదేవిధంగా బీసీ బంధు కావచ్చు, కొన్ని పథకాలలో మాత్రం వాళ్ళకి స్థానికంగా ఉన్న వాళ్ళకే ఇవ్వడం, వాళ్ళ అనుచరులే దాంట్లో తీసుకోవడంతో వాళ్ళకు మైనస్గా మారిన పరిస్థితులు చెప్పవచ్చు. అదేవిధంగా వాళ్ళ అనుచరుల వర్గం మాత్రం దాంట్లో ఆగడాలకు మించి చేయడంతో కూడా వాళ్ళకు మైనస్గా మారిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ అందుకే చితకల పడిపోవడం జరిగింది. గతంలో ఒకవైపు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వీప్ చేసి ఒకటే నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం 13 నియోజకవర్గాలలో 8 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభంజనం కూడా సృష్టించింది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే నిల్చున్నారో ఆ అభ్యర్థులు కూడా ఒక్కొక్క చోటు నుంచి వెళ్ళి దాదాపు 3 సార్లు ఓటమి పాలు కావడము, అదే నియోజకవర్గంలో ఉండడము, ప్రజల సమస్యలపైన ముందరికి పోవడము, ఒకవైపు ఆ రీతిలో ముందరికి పోయారు కాబట్టి కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు అయితే గెలవడము, అది కూడా స్వల్ప మెజార్టీతో కాదు, దాదాపు 30,000 నుంచి వెళ్ళి పైచిలకు కొంతమంది గెలిస్తే 50,000 పైచిలకు కూడా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచిన పరిస్థితుల నేపథ్యంలో మాత్రం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ బలపడిందనే చెప్పవచ్చు. అయితే సీఎంగా ఒకవైపు రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా ఒకవైపు ఇక్కడ కొంతమంది ముఖ్య క్యాడర్ కావచ్చు, కొంతమందికి ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు, మరి వారికి కూడా సముచిత స్నానం ఇచ్చే విధంగా కూడా వాళ్ళు ముందరికి పోతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. కరీంనగర్లో మాత్రం ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో ఇటు మనకొండూరు నియోజకవర్గం కావచ్చు, చొప్పదండి నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాలు కరీంనగర్ జిల్లాలో గెలిచాయి కాబట్టి ఇక్కడ ఎమ్మెల్సీకి కూడా ఒకటి ఇచ్చే అవకాశం కనబడుతుందని చెప్పవచ్చు. ఆ ఎమ్మెల్సీ కూడా ఎవరికి సీనియర్లకు ఇస్తారనేది కూడా ఇంకొకటి చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. మొన్ననే సంతోష్ కుమార్ కూడా చేరారు కాబట్టి సంతోష్ కుమార్కి ఇస్తారా లేదా ఎవరికైనా కాంగ్రెస్ సీనియర్ లీడర్కి ఇస్తారా అనేది కూడా ఇంకొక చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా కాంగ్రెస్కి సంబంధించిన కార్యాచరణలు ప్రారంభమవుతాయి కాబట్టి ప్రజలలోకి వాళ్ళకి సంబంధించిన పథకాలను కూడా తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే యాక్టివ్గా ఉండాలని ఇప్పటికే అధిష్టానం చెప్పిన నేపథ్యంలో నియోజకవర్గాలలో మాత్రం ఇప్పటికే కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. అదేవిధంగా నిన్నటి నుంచి కూడా విజయోత్సవ ర్యాలీలు కావచ్చు, విజయోత్సవాలు చేసుకుంటున్న పరిస్థితులు అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనబడుతున్నాయని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ వినయ్తో కలిసి రవీందర్, బీఆర్కే న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.